హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కాకుండా ఇలా నూకలతో మసాలా ఉప్మాను ఒకసారి చేసుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికోసం ముందుగా 2 కప్పుల దాకా నూకల్ని శుభ్రంగా కడిగి 3 గంటల దాకా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి పాత్రను తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడుగ్గా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయల్ని రంగు మారేంత వరకు వేయించుకొని ఆ తర్వాత ఇందులోకి ఒక రెబ్బ దాకా కరివేపాకును యాడ్ చేసుకోండి. దాంతోపాటుగా 3 దాకా పచ్చిమిర్చి చీలికలు వేసి ఒకసారి బాగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోవాలి. వీటితో పాటు బాగా పండిన టమాటాలని 3 దాకా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న నూకల బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. బియ్యాన్ని వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇందులోకి రుచికి తగినంత ఉప్పును వేసుకొని ఉప్పుతో పాటుగా మనము ఒక 1/2 టీ స్పూన్ దాకా ఎండుకారం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనం తీసుకున్న 2 కప్పుల నూకలకి 4 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పెద్ద మంట మీద బాగా ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇది ఉడుకుతున్నప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా కసూరి మెంతిని కూడా యాడ్ చేసుకోండి. ఏడు నుండి 8 నిమిషాల్లో ఇది పూర్తిగా ఉడికి దగ్గరికి అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి, నీళ్ళు మిరిపోయేలాగా. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఎంత ఎక్కువసేపు మగ్గించుకుంటే అంత మృదువుగా ఉంటాయి నూకలు. పది నిమిషాల్లో ఎంతో టేస్టీ అయిన నూకల ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి చట్నీని కూడా రెడీ చేసుకుందాము. ఇందులోకి పల్లి చట్నీ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక మందపాటి పాత్రను పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 10 దాకా పచ్చిమిర్చి, 1 కప్పు దాకా బాగా పండిన టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నింటిని ఫుల్ ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే చాలు. పూర్తిగా ముక్కలు మెత్తబడాల్సిన అవసరం లేదు. మీకు కావాలనుకుంటే మూత పెట్టి కూడా మగ్గించుకోవచ్చు. ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే ముక్కలన్నీ కాస్త దోరగా సాఫ్ట్గా అయ్యాయి. ఈ టైంలో మంటను ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న పల్లీల్ని 1/2 కప్పు దాకా యాడ్ చేసుకోండి. ముందుగా పల్లీల్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా మగ్గించుకున్న ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత ఇందులోకి మీకు రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి.
దీన్ని పేస్ట్ లాగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అంతేనండి, 20 నిమిషాల్లో రెడీ అయిపోయే టేస్టీ నూకల ఉప్మా పల్లి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.